ఏపీ ప్రముఖులపై ఆరోపణలు వస్తే చాలు వాటిలో నిజమెంత అబద్ధమెంత అనేది ఆలోచించడం లేదు అధికారులు. వారిని రచ్చకెచ్చడమే లక్ష్యంగా ఇళ్లపై దాడులు చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఏపీ మంత్రి నారాయణ బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారన్న ఫిర్యాదుతో సంబంధిత శాఖ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లో బాల కార్మికులు ఉన్నారన్న సమాచారంతో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు సోదాలు జరిపారు. ఏపీ మంత్రి నారాయణ నివాసం అనుకున్న అధికారులు ఆ ఇంట్లోకెళ్లి తనిఖీ చేశారు. తమకు సమాచారం అందినట్లుగానే అక్కడ 4 అమ్మాయిలు కార్మికులుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వారిలో 3 మైనర్లు కాగా ఒకరు మేజర్ అని తేల్చారు. అయితే ఆ ఇంటి యజమాని ఓ సిక్కు కావడంతో అధికారులు అయోమయానికి లోనయ్యారు. నిజానికి ఆ ఇంట్లో గతంలో ఏపీ మంత్రి నారాయణ అద్దెకు ఉండేవారు. అయితే నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆయన ఆ ఇంటిని ఖాళీ చేశారు. ఆ తర్వాత బల్విందర్ సింగ్ అనే సిక్కు ఫ్యామిలీ ఆ గృహాన్ని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటుంది. బల్విందర్ సింగ్ తన కుటుంబీకులతో కలిసి ఆ ఇంట్లో 1.5 సంవత్సరంగా నివాసం ఉంటున్నారు. ఇంటి పని కోసం 4 అమ్మాయిల్ని ఒక ఏజెన్సీ ద్వారా పనికి కుదుర్చుకున్నారు. ఇదిలా ఉంటే ఆ ఇల్లు ఇంకా ఏపీ మంత్రి నారాయణదేనని ఆయన వ్యతిరేకులు భావించారు. ఆ ఇంట్లో బాల కార్మికులు ఉన్నారని తెలిసి దానిపై సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే ఫిర్యాదును ఢిల్లీ స్థాయిలో కూడా పంపారు. ఈ క్రమంలో ఇక్కడి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. 4 అమ్మాయిలతో ఇంటి పనులు చేయిస్తున్నట్లు గుర్తించారు. వారిలో 3 మైనర్లుగా తేల్చారు. వారిని స్టేట్ హోంకు తరలించారు. అద్దె ఇంట్లో నివాసముంటున్న బల్విందర్ సింగ్ కుటుంబీకులు తాము జార్ఖండ్లోని ఓ ఏజెన్సీ ద్వారా 4 అమ్మాయిలను పనికి కుదుర్చుకున్నట్లు చెప్పారు. దాంతో అధికారులు ఆ ఏజెన్సీ ఏది, దానికి అనుమతి ఉందా లేదా అని ఆరా తీస్తున్నారు. 4 అమ్మాయిల్లో 3 మైనర్లు కావడంతో వారిని ఏ ప్రాతిపదికన పనికి పంపారనే దానిపై అధికారులు దృష్టి సారించారు. మంత్రి నారాయణ బాల కార్మికులతో పని చేయిస్తున్నట్లు జాతీయ లేబర్ కమిషనర్ కు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయని తెలిపారు. అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంది కదా, కమిషన్ కి ఇవ్వడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ ఆఫీస్ కూడా అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు అక్కడి నుంచి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి రాలేదు. కాకపోతే మా కమిషనర్ గారి నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని మాకు మెమో రావడం జరిగింది. ఇమీడియట్గా మేము వచ్చి రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకరైతే 1 ఇయర్ బ్యాక్ నుంచి పనిచేస్తున్నారు. ఒకరు ఏమో ఏప్రిల్ మంత్లో వచ్చారు. ఇంకొకరు ఫిబ్రవరి మంత్లో వచ్చారు. యజమాని అనేటైనా ఇప్పుడు యజమాని ఇప్పుడు ఏంటంటే ఒక ఏజెన్సీ ద్వారా తను తీసుకోవడం జరిగింది. నాట్ ఓన్లీ ఇది హౌస్ అని కాదు, ఇక సరౌండింగ్ ఉన్న హౌసెస్లో చాలా వరకు కూడా ఏజెన్సీ త్రూనే మనకి ఇక్కడ పిల్లల్ని పెట్టుకుంటున్నారు. ఆ ఏజెన్సీ అనేది రిజిస్టర్డ్ ఏజెన్సీ ఆపరేషన్ మొత్తం అనేది ఇప్పుడు పోలీస్ టీం ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. ఆ ఏజెన్సీ మీద ఫర్దర్ యాక్షన్ అనేది ఉంటుంది. కాగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు సోదాలకు వెళ్లినప్పుడు ఆ ఇంట్లోని వారు తొలుత కుక్కల్ని ఉసిగొలిపారని, తనిఖీలు చేయడానికి ఒప్పుకోలేదని తెలిసింది. దీంతో అధికారులు పోలీసుల సాయం కోరారు. జూబ్లీహిల్స్ సీఐ బాలకృష్ణారెడ్డి తన సిబ్బందితో అక్కడికెళ్లడంతో అధికారులను సోదాలకు అనుమతించారని తెలుస్తోంది. బాల కార్మికులను పనికి పంపిన ఏజెన్సీ ఢిల్లీలో ఉందని అధికారులు అందించిన వివరాలతో దానిపై ఆరా తీస్తున్నట్లు సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపారు. వాళ్ళ ఏజ్ ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. వాళ్ళు ఢిల్లీలో ఉన్న ఒక నిషా గరేలు అనే ఒక ఏజెన్సీ ద్వారా వాళ్ళు రిక్రూట్ అయినట్టుగా చెప్తున్నారు. డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ 3 అమ్మాయిలు కూడా జార్ఖండ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఒక దాంట్లో ఒక అమ్మాయి 1 ఇయర్ నుంచి ఇక్కడ పనిచేస్తుంది. తర్వాత మిగతా 2 అమ్మాయిలు రీసెంట్లీ వచ్చినారని చెప్తున్నారు. వాళ్ళ యొక్క ఏజ్ డిటర్మినేషన్ గురించి అధికారులు వాళ్ళు హోమ్కి తరలిస్తారు. హోమ్ నుంచి తర్వాత ఏజ్ నిర్ధారణ చేసిన తర్వాత ఏమైనా వైలేషన్స్ ఉంటే వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. ప్రస్తుతం బల్విందర్ సింగ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను కుటుంబ సభ్యులతో ఆయన రీసెంట్లీ పర్చేజ్ చేసుకుని 6 months 1.5 years బ్యాక్ పర్చేజ్ చేసుకున్నాడు.
మరోవైపు ఏపీ మంత్రి నారాయణ తనకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 46లోని ఇంటితో సంబంధమే లేదని స్పష్టం చేశారు. గతంలో తాను ఆ ఇంట్లో అద్దెకున్న మాట నిజమేనని, అక్కడి నుంచి ఖాళీ చేసి ఏడాదిన్నర దాటిందని ఆయన చెప్పారు. కాగా మంత్రి నారాయణ బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఢిల్లీ స్థాయికి రాతపూర్వకంగా వెళ్లిన ఫిర్యాదు ఏకంగా ప్రధానమంత్రికి అందినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో సోదాలు చేశారా లేక ఇక్కడి అధికారులే స్పందించి దాడులు జరిపారా అన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. మొత్తం మీద ఏపీ మంత్రి నారాయణను మరోసారి టార్గెట్ చేశారని ఈ తాజా ఘటనతో తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే ఐటీ దాడులు ఎదుర్కొన్న వారిలో మంత్రి నారాయణ కూడా ఉన్నారు. గత నెలలోనే ఆయన్ను ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలో ఆయన ఇంట్లో కూడా దాడులు చేశారు. 5 బృందాలుగా ఏర్పడి దాడులు చేసినప్పటికీ ఏమీ తేల్చలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ ఇంటిని మంత్రి నారాయణదే అనుకుని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు చేయడంతో వారికి భంగపాటు ఎదురైంది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.